హలో గైస్, ఇవాళ వచ్చేసి నేను పన్నీర్ బటర్ మసాలా రెసిపీతో వచ్చేసాను. సో ఫస్ట్ ఇక్కడ ఒక బాణలి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 లవంగాలు, 3 మిరియాలు అండ్ ఒక చిన్న సైజ్ దాల్చిన చెక్క, 2 ఇలాచీ అండ్ షాజీరా ఇవన్నీ వేసుకున్నానండి ఆయిల్ వేగిన తర్వాత. సో మీకు డీటెయిల్ రెసిపీ అనేది నేను క్యాప్షన్లో మెన్షన్ చేస్తాను, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా. సో రెసిపీని మీరు ఫాలో అయిపోవచ్చు. ఇక్కడ మనము 4 మీడియం సైజ్లో కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేస్తున్నామండి. ఆనియన్స్ అనేది కొంచెం వేగిన తర్వాత మనము 4 మీడియం సైజ్లో కట్ చేసుకున్న టమాటోస్ని కూడా యాడ్ చేస్తున్నాము. సో ఆనియన్స్ అండ్ టమాటోస్ కొంచెం వేగిన తర్వాత మనము ఒక 5 to 6 క్యాష్యూస్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి బాగా మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత చల్లారబెట్టుకొని పేస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఒక 10 నుంచి 10 నిమిషాల వరకు మగ్గబెట్టుకున్నానండి. ఆ తర్వాత పేస్ట్ చేసేసుకుంటున్నాను. పేస్ట్ చేసుకుని పక్కన పెట్టేసి ఒక బాణలి పెట్టేసి అందులో 1 టీ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బటర్ వేసి ఆ తర్వాత 1 టీ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లిపాయ పేస్ట్ అండ్ దెన్ 1 టీ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ ఆఫ్ గరం మసాలా అండ్ లిటిల్ బిట్ ఆఫ్ జీలకర్ర పొడి అండి. ఇవన్నీ వేసుకొని బాగా వేగిన తర్వాత సో మసాలాలు అంతా కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా, అది ఇందులో యాడ్ చేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాము. సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం సేపు మరగనివ్వాలండి. ఈ పేస్ట్ అంతా బాగా మరిగి దగ్గర అయ్యేదాకా మనము బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని ఇక్కడ మనం యాడ్ చేసుకుంటున్నాము. పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం నెమ్మదిగా కలపాలండి, లేదంటే పన్నీర్ ముక్కలు అనేది మొత్తం స్మాష్ అయిపోతాయి. ఆ తర్వాత మనము ఇందులో కొంచెం కసూరి మేతి అండ్ బిర్యానీ ఆకు యాడ్ చేసుకున్నాము. ఈ రెండు యాడ్ చేసుకొని వాటి ఫ్లేవర్ అనేది బాగా మొత్తం పన్నీర్ బటర్ మసాలాకి పట్టేదాకా చిన్న మంటలో బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం దీన్ని 1 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో ఈజీ అండ్ టేస్టీ పన్నీర్ బటర్ మసాలా రెడీ అండి. దీన్ని మీరు రోటీస్తో కానీ నాన్స్తో కానీ దేంతో అయినా పేరప్ చేసుకోవచ్చు అండి. సో రెసిపీ నచ్చితే కనుక ఫాలో అయిపోయి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.